అండి నవరాత్రి ఉత్సవాల కోసం అయితే అమ్మవార్లన్నీ రెడీ కాబోతున్నాయి. పెయింటింగ్ వేయాల్సినవి ఉన్నాయి, ఇంకా పెయింటింగ్ అయినవి కొన్ని ఉన్నాయి. ఓకే చూసేయండి అన్ని. ఓకే చూస్తున్నారు కదండి, కళాకారులు అయితే అమ్మవారిని రెడీ చేస్తున్నారు. చూడండి పెయింటింగ్లు అయితే వేయడం జరుగుతుంది. పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఒకసారి. ఓకే అండి, మంజలాపూర్లోని మరికొన్ని విగ్రహాలు అయితే కనిపించినాయి. ఓకే ఇవైతే ఎక్కడి నుంచి రాలేదట, పూణె నుంచి వచ్చినాయట. వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే చెప్పండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? హలో సార్, ఈ దుర్గామాతలు మాది ఊరు మహారాష్ట్ర అర్ధాపురము. ఇక్కడికి వెళ్ళి పూణేకి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి దుర్గాదేవిలు తీసుకొస్తాం. దుర్గామాతలు అన్ని డిజైన్ విగ్రహాలు తీసుకొస్తాము. ప్రతి సంవత్సరం తీసుకొచ్చి పెడతాం. ఈ లవేష్ ఇంటర్ప్రదేశ్ షాప్ ముంగట్లని మందలాపూర్ బైన్సార్ రోడ్. ఈ 3 సంవత్సరాల గిల్లి చేస్తున్నాం ఇక్కడ. 3 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి తెప్పిస్తాం, మహారాష్ట్రకి వెళ్ళి. మా మీడ తయారు చేయమాట అక్కడనే. మా ఊరు కూడా పోయి మహారాష్ట్ర అర్ధాపురం. ఇంకా ఇక్కడ మనం షాప్ వేసినాం, లవేష్ ఇంటర్ప్రదేశ్ షాపు, ఫర్నిచర్ షాపు, కుర్చీలు పరుపులు ఇంకా అన్ని దొరుకుతాయి. దాని పక్కకి గణపతులు కూడా మేము ప్రతి సంవత్సరం తెస్తాం. చిన్న ఆ గణపతులు చిన్నకెళ్ళి పెద్ద రాక, ఇక దుర్గామాతలు కూడా చిన్నకెళ్ళి అన్నీ మళ్ళీ వీడికి వచ్చినాక అన్నీ మనం తయారు చేస్తాం. ముక్కురియా, ఇక ఎంటికెలు, సురుసులము, ఇట్లా నిన్న 15 ఫీట్ల రాక దొరుకుతాయి. 3 ఫీట్లకి వెళ్ళి 15 ఫీట్ల రాక దొరుకుతాయి. ఇక పత్తికి డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే మనకు చీర కట్టవచ్చు, మళ్ళా 2 పూలీల మీద ఉంటుంది, 1 పూలి మీద ఉంటుంది. ఇక ఎట్లా భక్తులు కొడితే అట్లా. ఇక మీద నాగపాములది పడక కూడా అచ్చుడు కూడా ఉంటుంది. అట్లా దాని ఇక రకరకాల అమ్మవార్లు తెప్పిస్తాం. ముందుగా తీసుకొస్తేనే ఆర్డర్ ఇచ్చేస్తారు, చుట్టుముట్టుతుంది. ఈ రేట్ల ఒక 5,000కి వెళ్ళి 40,000 రాక ఎకరం ఉంటుంది. ఈ అమ్మవారికి ఎంత ఉంటుంది? ఈ అమ్మవారికి 22,000-20,000 ఇట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని ఆర్డర్లు ఇచ్చేసి వినాలి. దుర్గామాతలు అయితే రకరకాల దుర్గామాతలు ఉన్నాయి. ఓకే చూసేయండి ఒకసారి. ఉన్నది గమ్మత్తున్నది. ఓకే చూడండి, అమ్మవారికి అయితే శారీ కట్టేశారు. రకరకాల అమ్మవార్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 సింహాలతోటి ఉన్నది అమ్మవారు. చూడండి వెంట్రుకలు, ముక్కు పుడక అన్నీ అయితే రెడీ చేశారు. చూడండి మీరు ఒకసారి. ఇక్కడ కూడా రథం మీద కూర్చొని
2 సింహాల పైన కూర్చున్న అమ్మవారు కనిపిస్తుంది. ఒకసారి చూసేయండి. పైన శివుడు ఉన్నాడు. ఇక్కడ కూడా అమ్మవారికి అయితే సారీ కట్టడం జరిగింది. సారీ కట్టారు, పేర్లు కూడా వేశారు. మెడలు, ముక్కు పుడక, వెంట్రుకలు, గాజులు అన్నీ అయితే వేయడం జరిగింది, అలంకరించడం జరిగింది అమ్మవారికి తాలిబొట్లతో సహా. చూడండి, చూస్తున్నారు కండి, అమ్మవారికి తాళి కూడా వేయడం జరిగింది. తాళి, ఇంకొకటి పేరు చూడండి. ఈ ముక్కు పుడకలు, వెంట్రుకలు చూడండి, సేమ్ మన వెంట్రుకలు లాగానే ఉన్నాయి, నిజమైన వెంట్రుకలాగా. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు, శివయ్య ఉన్నాడు, అమ్మవారు ఉంది, మీద నాగశేషుడు ఉన్నాడు, సింహం పైన కూర్చున్న అమ్మవారు ఉన్నది. చూడండి ఒకసారి. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? 12 ఫీట్ల అమ్మవారు. చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చూడండి, గ్రీన్ కలర్ సారీ ఇలాంటివి అయితే వేశారు. పెయింటింగ్ చాలా చక్కగా కనిపిస్తుంది అమ్మవారు. చూడండి, ఇక్కడ కూడా సింహాలు, 2 సింహాల పైన ఉన్నాయి. ఇక మనం వెనకాల కూడా చూసుకున్నట్టయితే చూడండి, రకరకాల అమ్మవార్లు అయితే దర్శనమిస్తున్నాయి. అన్నీ పూజకైతే సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి చూసేయండి. చూడండి, అమ్మకైతే చక్కగా చీర కట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే పూజకు రెడీగా ఉన్నది. అన్నీ చూసుకున్నట్టయితే అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, కొత్త కొత్త మోడల్స్లో ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆభరణాలు అయితే అన్నీ ధరించారు. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఈ అమ్మవారు కలర్ఫుల్గా ఉంది. చూడండి ఒకసారి. నిజమైన వెంట్రుకల్లాగా కనిపిస్తుంది.